హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు మనం ఎగ్ బుర్జీ చేస్తున్నాము. దానికోసం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎగ్స్ తీసుకున్నాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయినాక ఒక 3 ఆనియన్ తీసుకున్నాను. అది సన్నగా పీసులుగా కట్ చేసుకున్నాక ఆ పీసులు అందులో వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంతా మంచి కలిసేటట్టుగా కలుపుకొని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా బ్రౌన్గా అవ్వాలి. ఇది కొంచెం బ్రౌన్గా అయినాక ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అంతా మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయినాక మనం తీసుకున్న ఎగ్స్ని ఒక గిన్నెలోకి కొట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఎగ్స్ వేసుకోవాలి. 5 కోడిగుడ్లు తీసుకున్నాను నేను. ఆనియన్ ఏమో ఒక 3 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఎగ్స్ అంతా మంచిగా కలిసేటట్టుగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఈ ఎగ్ అంతా మంచిగా పచ్చివాసన లేకుండా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసుకున్నాక చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. ఈ విధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఇది. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బటను ఈ విధంగా ఉంటుందండి. దాన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.